హాయ్ అండి. మనం కరివేపాకుతో కారప్పొడి చేసుకోవాలంటే ముందుగా కరివేపాకుని తీసుకొని చక్కగా వేయించుకొని దాన్ని మాత్రం పక్కన పెట్టుకోవాలి. ఇట్లా కరివేపాకుని తుంపినప్పుడు చక్కగా ఇట్లా రెపరెపలాడుతూ, కరకరలాడుతూ ఉండాలి. ఆ తర్వాత కొంచెం మినపప్పు, కొన్ని ధనియాలు, కొంచెము పచ్చెనగపప్పు, కొంచెం ఏదైనా పప్పులు మీ దగ్గర ఉన్నవన్నీ కూడా వేసుకొని దోరగా వేయించుకొని అవి కూడా పక్కన పెట్టుకొని చల్లార్పుకోండి. ఆ తర్వాత అందులోనే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని చక్కగా ఒక 10-15 ఎండుమిర్చీలు చక్కగా వేయించుకొని ఆ ఎండుమిర్చిని కూడా ఈ కరివేపాకు పప్పులతో పాటు కలిపేసి చక్కగా ఒక స్పూన్ ఉప్పేసి ముందైతే మిక్సీ పట్టుకోండి. ముందైతే కరివేపాకు పప్పులు బాగా నలిగే వరకు పట్టుకున్న తర్వాత ఇప్పుడు మిరపకాయలు కూడా వేసేసి పట్టుకోవాలి. ఇందులోకి ఒక వెల్లుల్లి గడ్డ మొత్తం తీసుకొని చక్కగా ఒలిచి అది కూడా వేసేసి మిక్సీ పట్టేయండి. సూపర్గా మీకు కరివేపాకు కారం రెడీ అవుతుంది. కరివేపాకు పొడి రెడీ అవుతుంది. దీన్ని వేడివేడి అన్నంలో తీసుకుంటే సూపర్గా ఉంటుంది.